తిరుపతి జిల్లా రేణిగుంటలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సామాగ్రిని ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెందిన గోడౌన్ నుంచి ఈ సామాగ్రిని ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రాత్రి ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిని సలోని తన బృందంతో కలిసి గోడౌన్పై దాడి చేశారు. సామాగ్రిని తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. గోడౌన్లో మొత్తం 52 వస్తువులను అధికారులు గుర్తించారు. బొట్టు బిళ్లలు, ఫోటో కీచైన్లు, చేతి గడియారాలు, సెల్ ఫోన్ స్టాండ్లు, టీషర్ట్లు, గొడుగులు, చీరలు, మైక్ సెట్లు, వాచీలు వంటివి ఉన్నాయి. వీటితో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డిల ఫోటోలున్న సంచులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. కొంతమేర వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార సామాగ్రి కూడా లభించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఆర్టికల్ వచ్చినా కూడా పలానా దగ్గర వైసీపీకి సంబంధించిన మెటీరియల్ మన ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఫ్యాన్లు అయితేనేమి, కుక్కర్లు అయితేనేమి, ఇలా సామాగ్రి అంతా గోడౌన్లో ఉంది అని పేపర్కి వచ్చినా కూడా ఒక్క అధికారి కూడా, రిటర్నింగ్ ఆఫీసర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, రేణిగుంట ఎంపీడీఓ గారు కానీ ఎవరు కూడా దీనిపైన స్పందించలేదు. ఆఖరికి మేమే మా నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి ఇక్కడ అడ్డుకుంటే ఆ డ్రైవర్ పారిపోయాడు. బండి ఎక్కడుంది, లోపల గోడౌన్లో ఇంకా కావాల్సినంత మెటీరియల్ ఉంది. ఎన్నికల అధికారిని అడిగితే మేడం గారు కూర్చొని మేము చేస్తాం పడతాము అని చెప్తా ఉన్నారు. దీనిపైన ఎమ్మెల్యే గారు రోజు రోజుకి కాళాస్త్రి నియోజక మధుసూదన్ రెడ్డి గారు ప్రజల్ని ఎట్టయినా ఓటర్లను దౌర్జన్యం చేసో, ప్రలోభాలు పెట్టో ఈ విధంగా ఎమ్మెల్యే గారు గెలవాలని చూస్తూ ఉన్నారు. ఇది చాలా తీవ్రంగా ఖండిస్తాను. ఇది సీజ్ చేసేదాకా, ఈ గోడౌన్లో ఉన్న మెటీరియల్ అంతా సీజ్ చేసేదాకా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి అయితే లేదు. ఎయిర్పోర్ట్ రోడ్డు కరెంట్ ఆఫీసు దగ్గర ఉన్న ఎఫ్సీ గోడౌన్ దగ్గర సుమారు 4-5 కోట్లు మెటీరియల్ ఉన్నట్టు మాకు సమాచారం అందింది. దాని ప్రకారం ఆ లారీలో ఫస్ట్ లారీ దాన్ని నిలిపినాము. డ్రైవర్ పరారైపోయాడు. ఆల్రెడీ నిన్నే మధుసూదన్ రెడ్డి కొట్రమంగళం, పందికాలువ, కొత్తకాలం ఇవన్నీ కూడా చీరలు కూడా పంచారు. దీన్ని ప్రతి ఊర్లో పంచేదానికి మెటీరియల్ తీసుకొని పోతున్నారు. దీన్ని నిన్నవుతే 68 పాంప్లెట్స్ తెలుగుదేశం ఉన్నాయని గాజులమండి పోలీస్ స్టేషన్లో కారు తీసుకొని వచ్చారు. 68 ఓన్లీ తెలుగుదేశం పాంప్లెట్ల వరకే ఉంటే కూడా ఇప్పుడు ఇంత సరుకున్నా కూడా దీన్ని ఇంతవరకు దానికి ఇప్పుడు 3 గంటలు అవుతున్నది. రెస్పాన్స్ అనేదే లేదు. అధికారులు ఏం చేస్తారో నాకేం అర్థం కాలేదు. దీన్ని ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని యాక్షన్ కమిషన్ కోరుచున్నాను.